నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడుతో కలిసి కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ఏ ఒక్క ఫిర్యాదు రీఓపెన్ కాకుండా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే పరిష్కారం చేసిన ఫిర్యాదులకు సంబంధించిన ఆడిట్ను ప్రతి శాఖ తప్పక చేయించాలని అన్నారు. ఈ వారం సుమారు 189 అర్జీలను స్వీకరించామని, వాటిపై సత్వరం చర్యలు తీసుకునేలా అధికారులకు తగు సూచనలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ 116వ వర్ధంతిని నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరంలో సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా సీతమ్మ స్ఫూర్తితో అంబాజీపేట మండలం ఇరుసుమండలో ప్రారంభించిన కోనసీమ ఆహార నిధి వ్యవస్థాపక అధ్యక్షులు వీరంశెట్టి సతీష్ సభ్యులు కలిసి పి గన్నవరం అక్విడక్ట్ వద్ద ఉన్న సీతమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ విధి విధానాలను అమలు చేయాల్సిన మంత్రులే హామీలు అమలు సంగతి చెప్పలేకపోవడం విచారకరమని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. రావులపాలెం పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఉంటే ప్రజా సమస్యలను సమర్థవంతంగా అసెంబ్లీలో ప్రస్తావించేవారని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంగానే హోదా లేకుండా అధికార పార్టీ నాయకులు ప్రయత్నించినట్లు జగ్గిరెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో వచ్చే అర్జీదారుల సమస్యలను పరిష్కరిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం కార్యక్రమంలో అర్జీదారుల నుండి 233 ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. అర్జీలకు ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పరిష్కారాలను చూపించాలని సూచించారు. ఏ ఒక్క అర్జీని సరైన కారణాలు చూపకుండా పరిష్కరించినట్లు ఎండార్స్మెంట్స్ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఆర్ఓ పి రాజకుమారి, డ్వామా డిఆర్డీఏ పీడీలు ఎస్ మధుసూదన్, జయచంద్ర గాంధీ, ఎస్ డిసి కృష్ణమూర్తులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం లూటుకురు గ్రామదేవత పల్లాలమ్మ వారి వార్షిక జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోనం వారి మెరకలో ఉన్న ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. పరిసర గ్రామాల ప్రజలు, ఈ గ్రామ ఆడపడుచులు కలిసి 108 కలశాలతో ఊరేగి కలశ పూజలోను హోమంలోనూ పాల్గొన్నారు. అలాగే అమ్మవారికి 1,00,000 గులాబీ పూలతో విశేష పుష్పార్చన నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఈ గ్రామ సర్పంచ్, నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల రామసత్యనారాయణలు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాలలో అన్నపూర్ణమ్మగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ 116వ వర్ధంతిని ఏలూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సీతమ్మ చిత్రపటానికి ప్రజా రవాణా సంస్థ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఆకలితో వచ్చిన ఎంతో మందికి ఆకలి తీర్చిన మహోన్నత వ్యక్తి సీతమ్మ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాలకు సైతం సీతమ్మ పేరు పెట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వేరే మహిళలు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి డొక్కా సీతమ్మ గారు వర్ధంతి సందర్భంగా ఈ రోజున మరి అన్నదాన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. గారు రాష్ట్రంలోని అనేకమైనటువంటి స్కీములకి మరి పేరు కూడా డొక్కా సీతమ్మ గారి పేరుని పెట్టాలని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఆకలితో ఉన్నప్పుడు డొక్కా సీతమ్మ పేరుతో జనసేన పార్టీ నుంచి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. డొక్కా సీతమ్మ గారు అంటే అన్నం లేనటువంటి వారికి, ఆకలితో ఉన్నటువంటి వారికి మరి ఎంతమంది వచ్చినా కానీ వారికి అన్నం పెట్టి వారి యొక్క ఆకలిని తీర్చేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆమె వర్ధంతి సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో మనోహర్ గురుస్వామి వారి సౌజన్యంతో ఈ రోజున పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మే 2వ తేదీన జరిగే అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో మోడీ పర్యటన విజయవంతంపై కూటమి పార్టీల నాయకులతో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సత్యానందరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి రాజధానిపై ఆధారపడి ఉంటుందని, అయితే గత ప్రభుత్వం దీనిపై రాజకీయం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమం విజయవంతానికి స్థానిక నియోజకవర్గ పరిశీలకులుగా రావడం తనకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల యొక్క రాజధాని లేని రాష్ట్రానికి తిరిగి గొప్ప రాజధాని నిర్మాణం చేయాలనే చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని తిరిగి నిర్మించడానికి పూనుకుంది. గతంలో ఒక్క ఛాన్స్ ప్లీజ్తో వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని లేకుండా చేసి బంగారు బాతు లాంటి రాజధాని ద్వారా వచ్చే ఆదాయం ఈనాడు రాజధాని నిర్మాణం ఆనాడు కంటిన్యూ అయి ఉంటే గొప్ప రాజధానిగా మారి ఈయన ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప వనరుగా ఆదాయాన్ని సమకూర్చే బంగారు బాతుల రాజధాని మనకి ఎంతో ప్రజలకి అనేక కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడి ఉండేది. ఈనాడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రాజధానిని పునర్నిర్మాణం చేయాలనే గొప్ప సంకల్పంతో మరలా మోడీ గారిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణానికి మరి నడుం బిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమకిషోర్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశువులు, పక్షులు దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం హర్షం వ్యక్తం చేసిన అన్నదాతలు. ప్రధాని మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేయాలి, ప్రజలకు విజ్ఞప్తి చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ప్రాంత గ్రంథాలయాల్లో ఆరంభమైన విద్యార్థుల వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు, పాల్గొన్న బాలబాలికలు, బోధకులు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా తణుకు మాంటిసోరీ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థుల స్కేటింగ్ ర్యాలీ, నరేంద్ర సెంటర్లో ధర్నా. తణుకు పెన్షనర్స్ భవనంలో 90 ఏళ్లు నిండిన పెద్దలకు ఘన సన్మానం, ₹1,00,000 విరాళం ఇచ్చిన రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ దంపతులకు ప్రత్యేక అభినందన.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. మహిళలకు హితవు పలికిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో ముమ్మరంగా కొనసాగుతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు పరిశీలించిన ఎండీఓ మల్లాది. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పి గన్నవరంలో ప్రముఖ అన్నదాత డొక్కా సీతమ్మకు ఘన నివాళులర్పించిన నాయకులు, అభిమానులు. పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేసిన నిర్వాహకులు. రాష్ట్ర అసెంబ్లీలో జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. రావులపాలెంలో డిమాండ్ చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు జగ్గిరెడ్డి. ఏలూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో డొక్కా సీతమ్మ వర్ధంతిని నిర్వహించిన కార్యకర్తలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.